ఇరాన్తో యుద్ధ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన చర్యలపై అమెరికన్లు మండిపడుతున్నారు. అధ్యక్షుడి తీరుతో తమ ఖజానా ఖాళీ కావటమే కాకుండా దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోందని వారు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక సంస్థ చీఫ్ జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఎటువంటి తక్షణ ముప్పు లేకపోయినా ఇజ్రాయెల్ ఒత్తిడితో ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించారని ఆయన తన రాజీనామా లేఖలో ఆరోపించారు. ట్రంప్ యంత్రాంగం ఇరాన్తో చేస్తున్న యుద్ధానికి తాను మనస్సాక్షిని చంపుకొని మద్దతు ఇవ్వలేనని కెంట్ తేల్చి చెప్పారు. జూన్ 2025 వరకు పశ్చిమాసియాలో జరిగిన యుద్ధాలు అమెరికన్ల ప్రాణాలు బలికొనటమే కాకుండా దేశ సంపదను హరించాయని అధ్యక్షుడు ట్రంప్కు కూడా తెలుసని ఆయన పేర్కొన్నారు. ఇరాన్తో యుద్ధాన్ని ప్రేరేపించాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నంతో ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు, అమెరికా మీడియాలోని ప్రభావిత వ్యక్తులు తప్పుడు సమాచారం ప్రచారం చేయడం ద్వారా యుద్ధ అనుకూల వాదాన్ని ప్రోత్సహించారని ఆయన తెలిపారు. అమెరికాకు ఇరాన్ తక్షణ ముప్పుగా మారింది. ఇస్లామిక్ రిపబ్లిక్ పై దాడి చేయాలని, తద్వారా విజయం త్వరగా లభిస్తుందని అధ్యక్షుడిని తప్పుదోవ పట్టించడానికి ఒక ఎకో ఛాంబర్ను ఉపయోగించారని కెంట్ చెప్పారు. ఇజ్రాయెల్ సృష్టించిన ఈ యుద్ధం అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదన్నారు కెంట్. ఒక కొత్త తరాన్ని మరణానికి పంపడాన్ని తాను సమర్థించలేనని స్పష్టం చేశారు. కెంట్ రాజీనామాపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భద్రతాపరమైన విషయంలో కెంట్ చాలా వీక్ అని, ఆయన వెళ్లిపోవటమే మంచిదైందని వ్యాఖ్యానించారు. ఇరాన్పై దాడి చేయకపోయి ఉంటే వారు అణుబాంబును తయారు చేసుకునేవారని ట్రంప్ అన్నారు. అదే జరిగితే 24 గంటల్లోనే దాన్ని ప్రయోగించి ఉండేవారని ఆరోపించారు ట్రంప్.